ఈరోజు దేవుని వాగ్దానము. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. ఈ వాక్యములో నూనె అనే మాటకు ప్రార్థనకి సాదృశ్యం అండి. నూనె ఇక్కడ గిన్నె అనే మాట ఆత్మకు సాదృశ్యం అండి. మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రార్థనకి ఎక్కువ సమయం ఇస్తామో, దేవునితో ఎప్పుడైతే మనం ఎక్కువ సమయమో మనము అంటు కట్టబడతామో, అప్పుడు దేవుడు మన హృదయంలో, మన ఆత్మలో దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడండి. దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు, దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే దేవాతి దేవుడు దావీదు మహారాజుని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలవబెట్టుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించాడు. అందుకే దావీదుని నా స్నేహితుడు అని సంబోధించాడండి. అలాగే దానియేలుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన రోజుకు ముమ్మారు ప్రార్థన చేశారు. ఎంత ఆ యొక్క రాజ్యంలో ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ముమ్మారు ప్రార్థన చేసి దేవుడి నామాన్ని గణపరిచారండి. దేవుడు అందుకే దానియేలుని గణపరిచారండి. కీర్తనలు 91వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉందండి. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. ఈరోజు మనం అందరము కూడా ఆయన నామాన్ని ఎరిగి ఆయన వాక్యానికి మనం అందరమే లోబడి జీవించాలని, దేవుని వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.